హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరూ రీసెంట్గా లాంచ్ అయిన 35 సిరీస్ సంబంధించి చేతక్ రిలేటెడ్గా ఏది కొనాలని కన్ఫ్యూజ్ అవుతుంటే మీ అందరికీ ఈ వీడియో అనమాట. ఇది వచ్చేసి 3501, ఇది వచ్చేసి 3502 వాల్నట్ గ్రీన్, బ్రౌన్ గ్రీన్, బ్లాక్. సో రెండింటికి సంబంధించి ఏది కొనాలని కన్ఫ్యూజ్ అవుతుంటే మీకు లైవ్లో కంపారిజన్ చూపిస్తా. ఏంటంటే ఏం డిఫరెన్స్ ఉన్నాయి రెండింటికి, అంటే మీరు పెట్టే ఎక్స్ట్రా 12,000కి ఏం డిఫరెన్స్ వస్తాయని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో. ఫస్ట్ వచ్చేసి డిజైన్ విషయానికి వస్తే, డిజైన్ పరంగా చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్న సేమ్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. ఓన్లీ చేంజ్ అనేది కొంచెం డిఫరెన్స్ అయితే మీకు బ్యాక్ సైడ్ చూపిస్తారండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 3501. సో ఎక్స్టర్నల్గా ఇక్కడ సమ్ గ్రాఫిక్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. చేతక్ ఇలా రాశారు కదా, అండ్ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ చూడండి, ఇది స్టిక్కరింగ్ అయితే చేతక్ ఉంది. అదే చేతక్ 3502కి వచ్చేసి ఓన్లీ చేతక్ అనేది ఇక్కడ రాశారు. అండ్ ఇక్కడ స్ట్రైపింగ్ అయితే సేమ్ కామన్ అయితే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇది మేజర్గా మనకి బయట ఎక్స్టర్నల్ డిజైన్ విషయానికి వస్తే, అండ్ నెక్స్ట్ కామన్ పాయింట్స్ విషయానికి వస్తే, సో చెప్పాం కదా డిజైన్ బిల్డ్ క్వాలిటీ సేమ్ ఉంటుంది. అండ్ బ్యాటరీ కూడా 3501, 3502 సేమ్ బ్యాటరీ ఉంటుంది. 3.5 kWh బ్యాటరీ. రేంజ్ విషయానికి వస్తే రెండింటి కూడా ఐడీసీకి రేంజ్ వచ్చేసి 153 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ కమింగ్ చేస్తుంది. అండ్ ట్రూ రేంజ్ కూడా 125 అంటున్నారు ఎకో మోడ్లో. నాకు తెలిసిన వరకు 150 నుంచి 125 మధ్యలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ కాన్ పాయింట్స్ విషయానికి వస్తే, ఫ్రంట్ చూసినా కానీ వీల్స్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి 12 ఇంచ్ డ్యూయల్ అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా సేమ్ కామన్గా 160 mm అయితే ఉంటుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి రెండింటికి మోనో స్ప్రింగ్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ కూడా మోనో షాక్ ఆఫ్ ద సస్పెన్షన్ ఫ్రెండ్స్. అండ్ బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్ ఉంటుంది, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అని చెప్పాం కదా. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ కామన్గా ఉంటుంది. అండ్ సీట్ లెంత్ విషయానికి వచ్చినా కూడా సేమ్ సీట్ లెంతే ఉంటుంది. సిట్టింగ్ కంఫర్ట్ కూడా చూసుకున్నా కూడా, సో సిట్టింగ్ కంఫర్ట్ ఇందులో 3501లో కూర్చున్నా సేమ్ ఉంటుంది, 3502లో కూర్చున్నా సేమ్ సిట్టింగ్ కంఫర్ట్ ఉంటుంది. అండ్ డిఫరెన్స్ అయితే ఏముందో మళ్ళీ చెప్తాను నేను. అండ్ వ్యారంటీ విషయానికి వచ్చిన సర్వీస్ విషయానికి సేమ్ అనమాట. సో వ్యారంటీ వచ్చేసి బ్యాటరీ మీద 3 years లేదా 50,000 kilometers డిఫాల్ట్గా వస్తుంది. మోటార్ మీద 3 years లేదా 50,000 kilometers. అండ్ ఛార్జర్ మీద 1 year అన్నారు. ఎక్స్టెండెడ్ వ్యారంటీ కావాలనుకుంటే రెండు మోడల్స్కి ఎక్స్ట్రాగా 6,000 రూపీస్ పే చేస్తే టోటల్గా 5 years లేదా 70,000 kilometers అయితే ఎక్స్టెండెడ్ వ్యారంటీ బ్యాటరీ మీద అయితే వస్తుంది. బూట్ స్పేస్ కూడా రెండిట్లో కామన్ ఉంటుంది. అండ్ సో ఇది వచ్చేసి బూట్ స్పేస్, ఇది 35 liters ఇది. అండ్ ఇది వచ్చేసి 3502 బూట్ స్పేస్. అండ్ ఇది వచ్చేసి 3501 బూట్ స్పేస్ ఫ్రెండ్స్. రెండింటిలోనూ 35 liters బూట్ స్పేస్ అవుతుంది. అండ్ డిఫరెన్స్ విషయానికి వచ్చి మళ్ళీ చెప్తాను, డిఫరెన్స్ దీంట్లో కొన్నిటికి ఏమున్నాయి డిఫరెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోటార్ రేటింగ్ విషయానికి వచ్చినా, మోటార్ టైప్ విషయానికి వచ్చినా రెండింటిలో సేమ్ మోటార్ అయితే ఉంది. రెండింటికి పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్, సైడ్ మౌంటెడ్ మోటార్ అయితే ఇచ్చారు. రేటింగ్ వచ్చేసి 4 kW పీక్ పవర్ ఇది. అండ్ టాప్ స్పీడ్ కూడా రెండింటిలోనూ 73 km/h అయితే వెళ్తుంది. అండ్ టెక్ ప్యాక్ విషయానికి వస్తే రెండింటికి ప్రెజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం టెక్ ప్యాక్ అమౌంట్ వచ్చేసి 5,000 రూపీస్ అని చెప్తున్నారు. సో టెక్ ప్యాక్ తీసుకుంటేనే రివర్స్ మోడ్ ఆప్షన్ వస్తుంది, ఆటో హోల్డర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిగతా స్మార్ట్ ఫీచర్స్ కూడా సపరేట్గా వస్తాయి అనమాట. అవి కూడా మీకు డిఫరెన్స్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 160 mm అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా కామన్గా ఉన్న పాయింట్స్ చూసారు కదా, ఇప్పుడు డిఫరెన్స్ ఉన్న పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ డిఫరెన్స్ ప్రైస్. సో వచ్చేసి 3501, ఇది వచ్చేసి 3502 కదా. 3501 ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,32,000 ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. 3502 వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,20,000 ఉంది. దీనికి సంబంధించిన ఆన్-రోడ్ ప్రైజెస్ స్క్రీన్ చేస్తున్న చూడండి. ఈ ఆన్-రోడ్ ప్రైస్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్ షోరూమ్కి సంబంధించివి. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి కలర్స్ ఫ్రెండ్స్. 3501లో 5 కలర్స్ ఉంటాయి, 3502లో 4 కలర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకో డిఫరెన్స్ వచ్చేసి ఫాబ్కి. సో దీనికి వచ్చేసి ఫాబ్కి ఇచ్చారు, అండ్ దీనికి వచ్చేసి ఫిజికల్కి ఇచ్చారనమాట. అది కూడా డిఫరెన్స్ ఇది. అండ్ ఇంకో డిఫరెన్స్ వచ్చేసి టచ్ డిస్ప్లే. ఇంకొక మేజర్ డిఫరెన్స్ వచ్చేసి రెండింటికి చూసుకుంటే ఛార్జర్ ఫ్రెండ్స్. సో 3501లో వచ్చేసి 950 watt ఆన్బోర్డ్ ఛార్జర్ ఇస్తున్నారు. 3502లో వచ్చేసి 650 watt or 750 watt ఛార్జర్ అయితే ఆఫ్ బోర్డ్ ఛార్జర్ అనమాట. ఛార్జింగ్ టైం 3501లో వచ్చేసి 0 to 80% 3 hours. 3502లో వచ్చేసి 0 to 80% 3 hours 25 minutes అయితే ఛార్జింగ్ అవుతుంది. ఫ్రెండ్స్ 3501 అండ్ 3502కి సంబంధించి ఇంకొక మేజర్ డిఫరెన్స్ వచ్చేసి డిస్ప్లే. 3501లో వచ్చేసి 5 inch TFT టచ్ డిస్ప్లే అయితే ఇస్తారు. సో ఇవన్నీ టచ్ డిస్ప్లే. అండ్ ఇక్కడ 3502లో వచ్చేసి 5 inch సేమ్ డిస్ప్లే కానీ టచ్ డిస్ప్లే కాదు. ఇక్కడ మనం ఇక్కడ బటన్స్ అయితే ఆపరేట్ చేసుకోవాలి. దీంట్లో కూడా బటన్స్తో ఆపరేట్ చేసుకోవచ్చు, టచ్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో మాత్రం ఓన్లీ బటన్స్తో మాత్రమే చేసుకోవాలి. చూడండి. అండ్ స్విచెస్ కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటాయి. సో స్విచెస్ చూడండి, సేమ్ ఇవి రైట్ సైడ్ వచ్చేసి ఇవన్నీ ఉంటాయి కదా. ఇది వచ్చేసి 3502. అండ్ 3501 వచ్చేసి ఎక్స్ట్రాగా బూట్ స్విచ్ అయితే వస్తుంది. దీంట్లో మనం బూట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ నుంచే ఓపెన్ చేయాలి, కీ నుంచి ఓపెన్ చేయాలి. మనం ఇక్కడ 3 seconds లాంగ్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇంకో డిఫరెన్స్ వచ్చేసి గ్లవ్ బాక్స్. ఫ్రంట్ గ్లవ్ బాక్స్ 3502కి వచ్చేసి 3501కి వచ్చేసి క్లోజ్డ్ వస్తుంది.
సింగిల్ ప్రెస్ ఇది ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి 3502 గ్లో బాక్స్ డిఫరెన్స్ ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి ఓపెన్ గ్లో బాక్స్. నాకు తెలిసి 3501తో పోలిస్తే 3502 గ్లో బాక్స్ బెటర్ అనమాట. ఏదైనా సరే యాక్సెస్ చేయడన్నా కానీ ఏదైనా థింగ్స్ తొందరగా పెట్టుకోవాలనుకుంటే కూడా. అండ్ స్విచెస్ మోస్ట్లీ సేమ్ ఉంటాయి. ఓన్లీ స్విచ్ అయితే బూట్ స్విచ్ అయితే డిఫరెన్స్ దీంట్లో. ఇది మేజర్ డిఫరెన్సెస్. అండ్ ఇంకో డిఫరెన్స్ వచ్చేసి 3501 3502కి వచ్చేసి ఇక్కడ హుక్ అయితే రాదు. ఇక్కడ 3502లో హుక్ వస్తుంది. ఇది ప్రాక్టికల్గా మనకి హుక్ చాలా యూజ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ సీట్ లెంత్ అవన్నీ సేమ్ అనమాట. బట్ ఏమంటే కుషనింగ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కానీ ఫినిషింగ్ చూడండి, ఇది వచ్చేసి 3501. సో క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ 3502 కూడా బాగానే ఉంటుంది. కానీ వెన్ కంపేర్ టు 3501 కొంచెం బెటర్ 3501 బాగుంటుంది. 3502తో పోలిస్తే ఇది కూడా చాలా బాగుంది. కానీ కొంచెం ఇది ఎక్స్ట్రా ప్రీమియం అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనము స్పెషల్ ఎడిషన్లు ఇచ్చారు కదా, ఆ టైప్ సీట్ ఇది. ఇంకో డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ 3501కి ఒక కిచ్ అయితే ఇచ్చారు. అండ్ 3502కి అయితే అది మిస్ అయింది. బూట్ స్పేస్ అయితే సేమ్ ఉంటుంది. కానీ బూట్ ల్యాంప్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ 3501లో వచ్చేసి బూట్ ల్యాంప్ ఇచ్చారు చూడండి. అండ్ ఇక్కడ 3502లో బూట్ ల్యాంప్ అయితే ఏమీ లేదు. అండ్ ఛార్జర్ చూడండి, ఇది వచ్చేసి ఆఫ్ బోర్డ్ ఛార్జర్ అన్నా కదా, ఇది ఆఫ్ బోర్డ్ ఛార్జర్. అండ్ ఆన్ బోర్డ్ ఇక్కడ 3501లో ఆన్ బోర్డ్ ఛార్జర్ ఇక్కడ లోపల ఇక్కడ పెట్టేసి ఇచ్చారు అనమాట. అండ్ బ్యాటరీ పొజిషన్ కూడా రెండింటికి కామన్గా ఫ్లోర్ బోర్డ్లో అయితే ఇచ్చింటారు. ఫ్రెండ్స్ చూశారు కదా, 3501 3502 కామన్ పాయింట్స్ అండ్ డిఫరెంట్ పాయింట్స్. సో మీరు డిసైడ్ చేసుకోండి, మీకు స్మార్ట్ ఫీచర్స్ కావాలి, టచ్ డిస్ప్లే కావాలి, మీకు టెక్ రిలేటెడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే 3501కి వెళ్ళండి. లేదు మాకు స్మార్ట్ ఫీచర్స్ అవసరం లేదు, సింపుల్గా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంటే చాలు అనుకుంటే 3502కి రావచ్చు అనమాట. సో ఎందుకంటే దానికి 3501 3502కి దగ్గర 12,000 డిఫరెన్స్ అయితే రాబోతుంది. సో ఆ 12,000 కూడా చాలామందికి ఇంపార్టెంట్ కావచ్చు అనమాట. సో అది కూడా బర్డెన్ అవుతుంది కొంతమందికి. అలా అనుకున్న వాళ్ళైతే 3502కి అయితే రండి. నేను పర్సనల్గా అయితే 3502కి వెళ్తాను అనమాట. ఎందుకంటే మనం టచ్ డిస్ప్లే అయితే వాడం. ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో అయితే టచ్ డిస్ప్లే అయితే ఎక్కడ యూజ్ కాదు, మోస్ట్లీ యూజ్ అయితే కాదు 99%. సో అందుకని నేను 3502 అయితే ప్రిఫర్ చేస్తాను. మీరేది ప్రిఫర్ చేస్తారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఎందుకు ప్రిఫర్ చేస్తారో, ఏ రీజన్ తోటి ప్రిఫర్ చేస్తున్నారో కూడా చేయండి. మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.